అందరికీ నమస్తే అండి. ఎవరైనా గొప్ప జీవితాన్ని, చాలా అందమైన, సంతోషకరమైన జీవితాన్ని గడిపే వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? తరచుగా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఈవిడ ఏ జన్మలోనో బంగారు పూలతో అమ్మవారికి పూజ చేసి ఉంటుంది. అందుకే ఇంత సంతోషకరమైన, అద్భుతమైన రాజయోగం ఈమెకు కలిగింది అని అంటూ ఉంటారు. బంగారు పుష్పాలతో పూజ చేసింది అంటే, అటువంటి బంగారు పుష్పాలతో ఆమె పూజ చేయగలిగింది అంటే, దానికి ముందు జన్మలో ఆవిడ శతపత్ర కమలాలతో కానీ, దొరికిన కలువలు కమలాలతో, తామర పువ్వులతో కానీ, అమ్మవారికి స్వచ్ఛమైన మనస్సుతో, శ్రీ సూక్త విధానంతో తదేకంగా అమ్మవారిని మనస్సును నిలుపుకొని పూజ చేసింది కాబట్టే ఆవిడికి బంగారు పుష్పాలతో పూజ చేయగలిగే అవకాశం మరుజన్మలో కలిగింది. ఆ బంగారు పుష్పాలతో పూజ చేయడం వల్ల మళ్ళీ ఇంతటి